ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. హస్తినపర్యటనలో ఉన్న చంద్రబాబు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్పై చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. హస్తిన పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అక్కడ పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి రావాల్సినటువంటి నిధులు, మరోపక్క ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జేపీ నడ్డా నివాసంలో సమావేశం కానున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ షెడ్యూల్ తోటి అయితే కనుక పలువురు కేంద్ర మంత్రులతోటి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సైతం కూడా ఈ రోజు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ప్రధానంగా ఈ రోజు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం కూడా ఏదైతే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి సమావేశంలో అయితే పాల్గొన్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశాలపై చర్చించడంతో పాటు ఇక ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి మంత్రి కుమారస్వామి తోటి కూడా ఈ యొక్క భేటీ అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పలువురు కేంద్ర మంత్రులతోటి వరుస భేటీలతోటి అయితే చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ అయితే కనుక ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువగా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పోలవరం అంశాలు, అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే పెట్టుబడులకు అనుకూలంగా ఉండే విధంగా అదేవిధంగా కేంద్ర సహాయ సహకారాలు వీటన్నిటితో పాటు ఏదైతే ఇటు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే జనవరి 8వ తేదీన భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ జేపీసీ కమిటీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు కూడా ఈ యొక్క కమిటీలో ఉండడం వీటన్నిటిపై కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఏదైతే నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ఇక ఏ విధంగా రాష్ట్రాలు కూటమి ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా వ్యతిరేకించాలి, అదేవిధంగా వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై అయితే కనుక ఇటు దిశానిర్దేశం అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉండే విధంగా వాటికి సంబంధించినటువంటి ఎక్కువ నిధులు కేటాయించే విధంగా కూడా ఇటు చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక విశాఖ ఉక్కు, అదేవిధంగా పోలవరం, రాజధాని అంశాలు, పెట్టుబడులు, ఏదైతే పారిశ్రామిక కారిడార్లు ఇటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అయితే చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.